నేనింటికి వెళ్ళాలనుకోవడం లేదు. ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తావే? ఇదే స్టోరీని కొన్నాళ్ళు కంటిన్యూ చేసి ఈ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేసి బోర్ కొట్టినప్పుడు కిడ్నాపర్స్ నన్ను వదిలేశారని చెప్తాను. ఎక్కడికని వెళ్తావు? ఎక్కడనుంటావు? టైంకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తా, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటా. అవసరమైతే ఏ హోటల్లోనైనా రూమ్ తీసుకునైనా ఉంటా. జాలీగా తింటాను, తిరుగుతాను. అయితే నువ్వు ఎప్పటికప్పుడు ఎక్కడున్నది ఎలా ఉన్నది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. ఎందుకే? మా నాన్నకి డౌట్ వచ్చి నేను 4 పీకితే నేనెక్కడున్నానో చెప్పడానికా? అందుకే నీక్కూడా చెప్పను. పాపం మీ డాడీ చాలా బాధపడుతున్నారే. మీ అన్నయ్య అన్ని భాషల్లో ఉన్న పాథాస్ సాంగ్స్ కి డాన్సులు చేస్తున్నాడే. సో సాడ్. నువ్వు మా ఇంటికెళ్ళావా? హా వెళ్ళా. నువ్వేగా స్కెచ్ ప్రకారం మీ ఇంటికెళ్ళి ప్రియా యుఎస్ లో దిగి నాకు కాల్ చేసిందని చెప్పమన్నావు. అందుకే వెళ్ళా. తీరా వెళ్ళాక తెలిసింది తమరి కిడ్నాప్ గురించి. నువ్వెళ్ళి ఎక్స్ట్రాలు మాట్లాడి వాళ్ళకి డౌట్ రానివ్వలేదు కదా? నీ కిడ్నాప్ గురించి తెలియక కొంచెం స్లిప్ అయ్యా. నువ్వు యుఎస్ నుంచి మాట్లాడావని, తరువాత యుఎస్ వెళ్ళక ముందు మాట్లాడావని కవర్ చేశా. ఎందుకే నీకు నా నెక్స్ట్ ప్లాన్ చెప్పనన్నాను. అబ్బా ఇప్పుడేం అవ్వలేదులేవే, నువ్వేం టెన్షన్ పడకు. సరే సరే నేను బయలుదేరతాను. అసలే లాస్ట్ బస్, లేట్ అవుతే అది కూడా వెళ్ళిపోతుంది. వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానే. వద్దు, నేను మార్గదర్శిలో చేరాను. ఆటో మాట్లాడుకోగలను. ఐ వాంట్ టు బి అలోన్ లైక్ ఎ ఫ్రీ బర్డ్. బాయ్. సరే చెప్తాను. ఉఫ్ బావా నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందిరా. ఎందుకో? పెళ్ళే కష్టాలు పడుతున్నా నన్ను చూసి కూడా నువ్వు ఇలా పెళ్లి కోసం కష్టపడుతుంటే జాలి కాక మరేంట్రా? ఏడ్సావ్. నీలనది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. పెళ్ళే, యాక్సిడెంటే. రేపు పెళ్ళయ్యాక ఒరేయ్ నీ మాట నేను వినలేదురా, నీ మాట వెనక తప్పు చేశాను అంటావు చూడు, అప్పుడు చెప్తానురా. ఒరే తప్పించుకోవడానికి నువ్వు సో చెప్తున్నావని నాకు తెలుసు, నువ్వు మూసుకో. నీకు అలా అర్థమైందా? వస్తున్నా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ప్రియ గురించి మన హింట్ దొరికిందా? ఇంచుమించు అలాంటిదే. ప్రియా ఫ్రెండ్ రక్ష ఉంది కదా, ఖచ్చితంగా ప్రియా యుఎస్ ట్రిప్ గురించి తనకు తెలిసే ఉంటది. ఎలా చెప్పగలవురా? సునీల్ తో మాట్లాడేటప్పుడు పుసుక్కు నోరు జారి ప్రియా యుఎస్ నుంచి ఫోన్ మాట్లాడింది అంది. వెంటనే యుఎస్ వెళ్లక ముందు అని మాట మార్చింది. కొంచెం కంగారు పడింది. నేను అడుగుతుంటే ఏదో చెప్పి కవర్ చేసి వెళ్ళిపోయిందిరా. బావా దీన్ని చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలాంటి అనుభవజ్ఞులో నేను అదే అంటున్నా. సో నువ్వు వెళ్తే ఆ అమ్మాయి దగ్గర వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈ ఇంటెలిజెంట్ ఫెలోని పిలిచావని నాకు అర్థమైంది. ఐఎమ్ రైట్? చా ఒకసారి వెళ్ళి తమరు మొహం అద్దంలో చూసుకోండి. అంటే ఏదో బాలమూర్తుల వల్ల కాస్త ముదురుగా కనబడతాను కానీ ఒక్కసారి నేను బరిలోకి దిగితే నువ్వు వెళ్ళి ఆ బాలమూర్తులు చూసుకుంటూ ఉండు. ఈ మ్యాటర్ డీల్ చేయడానికి ఒకడున్నాడు. ఒక్కటని చెప్పి 2 చూపిస్తాడేంటి? నాకంటే తోపుగాడా? నాకన్నా కూడా. ఎవరాదే? రా ఇడు చూడ. హే లక్కీ. బావా 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 అడవుల్లో పడి వీడొకడు ఉన్నాడనే మర్చిపోయాను. వీడే కరెక్ట్ బావా.
మన మీద అంటే లక్కీ మీద ఆ రక్షకి క్రష్ ఉంది. ఆ క్రష్ అడ్డం పెట్టుకుని తన క్రష్ చేసి మనకు కావలసిన జ్యూస్ ని పిండుతే. అలాగే బాబా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్ళి క్రషర్ తీసుకొస్తా. ఎందుకురా? అదేంటి బాబా, నువ్వే కదా క్రష్ చేస్తా జ్యూస్ ఇస్తావు. ఎందుకు కొట్టా నడక్కు, ఇంటికెళ్ళి జ్యూస్ తాగుతూ ఆలోచిస్తూ ఉండు. ఈ లోపల నేను మ్యాటర్ కనుక్కో వస్తాను. క్రషర్ లో జ్యూస్ తీసి అమ్మాయికి ఇచ్చి మ్యాటర్ కనుక్కోవచ్చు కదా. ఈ సింపుల్ లాజిక్ అర్థం కాగా కొట్టేశాడు. ఓరే మధు, నువ్వు జీనియస్ రా, కెవ్వు కేకరా. मेरी बुलबुल कितना अच्छा बाबा बीबी సలాం భాయ్. सलाम ఏ కౌన్ హై? ఇది మాకి పెళ్ళాం. నీకి పెళ్ళాం పొడుగ్గా ఉంటది కదా, ఇది పొట్టిగా ఉంది. ఇది నాకి కొత్త పెళ్ళాం, ఇందాకే నిఖా అయింది. ఈ బేటీని అల్లాయే కాపాడాలి. హే అల్లా. వీడు నిజంగానే వీడి పెళ్ళవని కెమటైపోతున్నాడా? లాస్ట్ లో ఎంత కామెడీ చేస్తున్నారా? అదిగో అక్కడ కెమెరాలు పెట్టారు అని చెప్పి ఇలాంటి ఎర్రిపప్పని కొండెర్రిపప్ప చేస్తే వచ్చే కిక్కే వేరబ్బా. నువ్వు ముందే నాకు జీవితంలోకి ఎందుకు రాలేదు బుల్బుల్? అసలు విషయం తెలిస్తే బుల్బుల్ కాదు, నీ బలుపు పగిలిపోద్దురా ఎద్దవా. ఈ కంత్రిగాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే మళ్ళీ డ్రామా కంటిన్యూ చేయవలసిందే. మేరీ బుల్బుల్, ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడ వద్దు, మనది ఇంటికి తీసుకెళ్ళు. మనీషా ఆగాదు, ఏ ఆగు. నన్ను చూసావు కదా. దీనికి సైట్ ఏంటి? లాభం లేదు, డైరెక్ట్ అటాక్. హాయ్ రక్ష. లక్కీ, పర్లేదు, మ్యాజిక్ పనిచేస్తుంది. ఏంటి లక్కీ నువ్విక్కడా? నేను పని మీద ఇలా వెళ్తుంటే ఏదో సువాసన నన్ను ఇటువైపు లాక్కొచ్చింది. ఏంటని చూస్తే నువ్వు. అబ్బా ఏంటంటే ఇక్కడ ఇంత మురికంపు కొడుతుంది. పక్కనే మురుక్కలు ఉంది కదా. ఏమో నాకు మాత్రం నీ డియో స్మెల్లే వస్తుంది. నాకు జలుబు చేసి ముక్కు సరిగ్గా పని చేయట్లేదు. నిజంగా ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తోందా? అబ్బే ఇక్కడేం లేదు, నాకు కూడా జలుబుగా అనిపించి ముక్కు అర్థమేమో అని అంతే. పోనీ ఆ పక్కకు వెళ్దామా? అబ్బే ఎందుకు, ఇక్కడ బాగానే ఉంది కదా. అయితే ఓకే. ఇక్కడ వద్దులే, నువ్వు అడిగావు కదా, అది వెళ్దాం. నాకిక్కడ పర్లేదు. నాకు కూడా పర్లేదు, కానీ ఒకసారి ఆ ఫీలింగ్ వచ్చాక ఇప్పుడు పర్వాలేదా? కాసేపు అక్కడ ఉంటే చచ్చేవాడిని. యా 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 మీరిక్కడికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. నీ సువాసన ఈ లక్కీని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. నీ చూపులు నా మనసుని తాకేసింది. Looking in my eyes, feel my heart. Will tell you a lot that words cannot. Hold my hand, don't let me free. I need to hear that you will live for me. Looking in my eyes, feel my heart. Will tell you a lot that words cannot. Hold my hand, don't let me free. I need to hear that you will live for me. Looking in my eyes.
లక్షోయ్ మీరలా పాడుతూ ఉంటే ఏంటి అదే మాట్లాడుతూ ఉంటే చాలా కొత్తగా ఉంది. అంటే ఎప్పుడు డాన్స్ క్లాస్ లో ఇబ్బందిగా మాట్లాడుతుంటారు కదా, ఇప్పుడు మీరు ఇలా ఫ్రీగా మాట్లాడుతుంటే కొత్తగా ఉంది. ఓ అదా, అప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ మీద ఉంటుంది కదా. డాన్స్ క్లాస్ లేకపోవడంతో మిమ్మల్ని కలవడం కూడా కుదరట్లేదు. అంటే ప్రియా కనపట్లేని బాధలో డాన్స్ క్లాస్ పెడితే బాగోదు కదా. పోనీ మా ఇంట్లో పెట్టుకుందామా? ఏంటది? అదే డాన్స్. బతికించు. అది సరే, నీ ఫ్రెండ్ కనపట్లేదని నీకు బాధ లేదా? ఉంది ఉంది, బాధ లేకే బాధ ఉంది. ప్రియా కిడ్నాప్ అయిన విషయం తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళ జీవితాలు బారాత్ అయిపోయాయి. బారాతా అంటే భరించలేనంత బాధగా అని అర్థం. అది బర్బాత్ అనుకుంటా. ఏదోట్లే. మా అన్నయ్యకి నాకు జీవితాన్ని ఇచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టిన శ్రీహరి గారి కూతురికి ఇలా జరిగిందని మా ఇద్దరబ్బలు మంచాన పడ్డారు. అయ్యో, అది చూసి మా తమ్ముడు రామ్ ఇప్పుడు బానే ఉన్నాడు కదా. రామ్ మా అన్నయ్య, మా తమ్ముడు మధు. ఏం నటిస్తున్నారా? వాడిని చూసి నా చెల్లెలు శృతి, ఆ చెల్లెలు చూసి దేవుడిచ్చిన అనాథ చెల్లి నా శ్రీకన్య, ఇలా అందరూ హాస్పిటల్లో బెడ్డలు బుక్ చేసుకుని మరీ అడ్మిట్ అయ్యారు. ప్లీజ్ లక్కీ, మీరే వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. మీరే ఇలా అయిపోతే ఎలా? ఈ సెంటిమెంట్ బానే వర్కౌట్ అయ్యేలా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం నటిస్తున్నావురా? చూస్తుంటే నవరసాల్లో దేన్ని వదిలేలా లేవురా. కళ్ళ ముందు ఫ్యామిలీ బాధపడుతుంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను చెప్పు? ప్రీకే హ్యాపీగా కిడ్నాప్ అయిపోయి కూర్చుంది. ఇక్కడ మేము పడే బాధలు తనకి ఎలా తెలుస్తాయి? మీరిలా బాధపడుతుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మీలాగే 2 రోజులు ఏమీ తినకుండా ఉంటే చాలా కష్టం అని చెప్పారు డాక్టర్లు. అమ్మేమో ప్రియా కనపడే వరకు పచ్చి బీరు కూడా ముట్టనంది. లక్కీ, అదే పచ్చి నీరు కూడా ముట్టనంది. మా అమ్మకి ఏమన్నా అయితే మా ఫ్యామిలీ పురుగుల మందులో బీప్ కలుపుకొని చావడం తప్ప వేరే మార్గం లేదు. లక్కీ, మా ఫ్యామిలీ చావడమా బతకడమా అనేది ప్రియా చేతుల్లో ఉంటే పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావు? తను రాకపోతే మేమందరం కట్టుకుని లక్కీ, ప్లీజ్ లక్కీ, అలా అనకండి. ప్రియా తనంతడు తాను రావాలనుకుంటే తప్ప రాలేదు. రాలేదా? తన కోసం ఎదురు చూస్తూ మీరు మీ ఫ్యామిలీ ఇలా కళ్ళ ముందే పేక మేడల్లా కూలిపోతుంటే ఈ దారుణాన్ని నేను భరించలేను. ఏంటి రక్ష నువ్వు అనేది? నాకేం అర్థం కావటం తెలుసా? నేనిప్పుడు చెప్పేది ఎవ్వరికీ చెప్పొద్దు. నీ మీద ప్రామిస్, ఎవరికి చెప్పను. వీళ్ళేంటి తల మీద చేతులు పెట్టుకున్నారు? అలా జరిగింది. తను ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడికెళ్ళిందో నాకు కూడా చెప్పలేదు.
సరే నేను బయలుదేరతాను. అసలే లాస్ట్ బస్, లేట్ అవుతే అది కూడా వెళ్ళిపోతుంది. హా, వెళ్లే ముందు మాత్రం హడావుడిగా బస్సు మిస్ అయిపోతా, అసలే లాస్ట్ బస్ అని చెప్పి వెళ్ళిపోయింది. సరే నేను బయలుదేరతాను. అసలే లాస్ట్ బస్, లేట్ అవుతే అది కూడా వెళ్ళిపోతుంది. లాస్ట్ బస్. థ్యాంక్స్ రక్ష, నన్ను నమ్మి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ప్రియా వస్తున్నా. వచ్చాడా? బావా, ఆ, నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? ఏం చెప్పాను, ఏం చేశాను? ఏం చేసావా? రక్షణ కలవడానికి వెళ్లే ముందు క్రషరు జ్యూస్ అన్నావు. తీరా అక్కడికి వెళ్ళి పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టినట్టు ఆమె తల మీద అంతసేపు చేయబెట్టొచ్చావు. నీకేం చెప్పానురా? ఇంటికెళ్ళి జ్యూస్ తాగి తొంగోమన్నాను కదా. ఇంటికి వెళ్తే మా ఆవిడ నా జ్యూస్ ఎక్కడ తీసుకుందేమని నిన్నే ఫాలో అవుతూ వచ్చా. ఆహా, మొత్తం చూస్తాగరా, ఇంకేంటే? ఏం చూస్తాను? వీడియో మాత్రమే చూస్తాను, ఆడియో వినబడలేదు. ఏంటే? ఇంతకీ ప్రియ గురించి ఏమైనా తెలిసిందా? తనకి నచ్చినట్టుగా కొన్నాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి ప్రియా ఫేక్ యూఎస్ ట్రిప్ స్కెచ్ చేసిందని తెలిసింది. ఇంట్లో వాళ్ళకేమో యూఎస్ ట్రిప్ అని బిల్డప్ ఇచ్చి ఇండియా అంతా తిరగాలని ప్లాన్ చేసింది. ఇది పాత న్యూసేగా. అబ్బబ్బా, ఒక్క దెబ్బకి ఇంతమంది నిర్విపప్పం చేసింది. హ, ఈ విషయం మనకు తెలియక ఓ తెగరెచ్చిపోయి హాలీవుడ్ లెవెల్లో కిడ్నాప్ ప్లాన్ చేసి నానా వదిలే. పోనీ ఇప్పుడు ప్రియా ఎక్కడుందో ఏమైనా చెప్పిందా? కొంత చెప్పింది. రక్ష చెప్పిన క్లూతో ప్రియాని కనిపెట్టాలి. ఆల్ ది బెస్ట్ బావా. నువ్వు ఆ క్లూ పట్టుకుని ప్రియాని కనిపెట్టి తీసుకొచ్చేయి. నేను పూలు పట్టుకుని నీకు ఎదురొస్తాను. వస్తాను బావా. బావా, ఎక్కడ పోతున్నా? బావా, తనని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను తిన్న దెబ్బలు చాలు. నన్ను వదిలేయి. నన్ను ఇక ఎందులో ఇన్వాల్వ్ చేయకు. ఇంటి దగ్గర మావిడ ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. రే, మీ ఆవిడికి నువ్వు కిడ్నాప్ అయిపోయని చెప్పాను కదా. అంటే ఇప్పుడప్పుడే నేను ఇంటికి వెళ్ళే ఛాన్సే లేదు. కాదని వెళ్తే ఊటీలో కొన్ని రోజులు అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చావని గ్రాఫిక్స్ ఫొటోస్ పంపిస్తాను. నేను నీ బెదిరింపులకు చస్తే లొంగను. ఏంట్రా మళ్ళొచ్చా? నేనేం భయపడి రాలేదు, నీ మీద ప్రేమతో వచ్చాను. అబ్బో, ఆహా, తెలిసిపోయిందా? ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియా రక్షణ కలిసి వెళ్ళేటప్పుడు లేట్ అయితే లాస్ట్ బస్ మిస్ అయిపోతా అని చెప్పి వెళ్ళిందంట. అది ఏ బస్సు, ఎక్కడికి వెళ్లే బస్సు ఏమీ చెప్పలేదు. ఏ బస్సుని వెతుకుతాం బావా? ప్రియా రక్షణ కలిసి వెళ్లే టైంకి లాస్ట్ బస్సులు ఏమేమి ఉన్నాయి, అవి ఏ ఊళ్ళకెళ్తాయో తెలుసుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చేలోపు కాళ్ళరికి పోతాయేమో. నీ ఏడు పాపి చెప్పింది చెయ్యి. అన్ని నేనే చేస్తాను, నువ్వేం చేస్తావురా? నీకు ఐడియాలు ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు ఆలోచిస్తావా? నేను అక్కడికి వెళ్ళి आओ बेगम, आओ, ये हमारा महल. ఏం చేస్తావురా యదవా? అమ్మో అమ్మో అమ్మో. బేగం, బేగం, బాత్రూమ్ కి ఏమన్నా వెళ్తావా? మాది రోజు వెళ్ళాం, రోజుకొక్కసారే వెళ్తాం. అలాగా, సేమ్ టు సేమ్. నేను కూడా అంతే. మన ఇద్దరం కలిసినట్టే మన అలవాట్లు అభిరుచులు కూడా కలుస్తున్నాయి. బేగం, బయట బయట బయట
మీకు ఈ పేరు కూడా చెప్పలేదు. కసం మీ పేరు ఎక్కడో విన్నట్టుంది. వినే ఉంటావు. ముంబై అటాకులో జరిగిన టెర్రరిస్ట్ పేరు. ఆడిలా 100 మందిని చంపలేదు కానీ ఒక ముగ్గురిని వేసి జైలుకెళ్ళి మొన్నే వచ్చా. అల్లా, జీవితంలో ఇంకెప్పుడు బురకా వేను. నన్ను యతం నుండి కాపాడు తండ్రి. కేక